ఇదిగో బుద్ధిగా కూర్చొని ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ అయిపోతే పుల్ల చీకు, పుల్ల అయిపోతే వేలు చీకు, వేలైపోతే నన్ను చంపుతున్నావు. చూడు, నేను ఒక ఫ్రెండ్ని కలిసి వస్తాను. నువ్వు బుద్ధిగా ఇక్కడే కూర్చో. తల అటు ఇటు తిప్పకు, నా వంక చూడకు. డాడీ డాడీ అని నన్ను సరే. చూడకరా. చూడకరా. సారీ అండి, సారీ ఫర్ ది డిలే. సరే, ఏంటి లేటు? అందుకే కదా సారీ అన్నాను. ఏమండి, ఆ, ఆ కుర్రాన్ని చూసారా, ఎంత బాగున్నాడు. అవును, ఈ కుర్రాన్ని మనం ఆ రోజు పార్క్ లో చూసాం కదండి. చూసావా? నేను చూడలా. చూడటమే కాదు, మీరు భుజాన్ని వేసుకొని మరీ పరిగెత్తుకుంటూ కూడా. ఆహా. అవును, మర్చిపోయాను, ఆ రోజు అలా ఎక్కడికి వెళ్ళారండి? వెళ్ళానా? వెళ్ళానేమో. ఎవరా కుర్రాడు? సొల్లు సొల్లు సొల్లు. ఎవరబ్బాయి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాతో మాట్లాడాలి, మాట్లాడు అంతే. అంతేగాని వాడెవడు, వాడు బాబు ఎవడు, వాడు ఎవడు కొడుకు ఇవన్నీ అడక్కు. నువ్వు అడిగినా నేను చెప్పను. నేను వాడికి బాబుని కాదు, వాడు నా కొడుకు కాదు. ఇప్పుడు మీరు ఆ కుర్రాడికి డాడీని ఎవరన్నారు? అనలేదా నువ్వు? నేనలేదు. అయితే క్యాన్సిల్. నేను అనలా. హలో 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 సార్, బాగున్నారా? మన పిల్లాడు ఎలా ఉన్నారు సార్? హార్లిక్స్ అది పడుతున్నారా? పిల్లాడు సార్. ఒక నిమిషం. ఒక్క నిమిషం, బెస్ట్ ఫ్రెండ్. 1 minute. మన అబ్బాయి ఏంట్రా? అదే సార్. మన అబ్బాయి. మన అబ్బాయి, మన అబ్బాయి. ఎవసారి పారిపోతుంది ఏంటి? క్యాష్ అండ్ క్యారీ సార్. క్యాష్ అండ్ క్యారీ అంటారు. ఎవరు నీ మారి? రాదు రాదు, నువ్వు రాకు. రాదు తిరిగి కొడుకు. ఎలా ఇక రాదురా రే. నువ్వేంటి ఇప్పుడు మాట్లాడటం కుదరదు. పో ఇంటికి పో. అదేంటి ఇప్పుడేమైంది? సొల్లు అయింది. అసలు నువ్వు జర్నలిస్ట్వేనా? ఇందిరా పార్క్ రా, ఐస్ క్రీమ్ తిందాం, సంజీవ్ పార్క్ రా, సినిమాకి రా, షికారికి రా. ఏంటిది? మాది కాదండి. తిన్నగా నిలబడు. ఎక్కడ పడితే అక్కడ భంగిములు. ఏయ్, నేనెవరో తెలుసా? స్పెషల్ బ్రాంచ్. అంతగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి రా, సెల్లోకి వచ్చిన హాయిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పో ఇంటికి పో. ఎలా సరిగ్గా. ఏయ్, పవిత్రంగా నాడు. ఊపుతుంది. హలో మమ్మీ, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ చెట్టు చాటుకెళ్ళి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మాటలే కాదు, పెళ్లి కూడా చేసుకుంటా అంటున్నాడు. నువ్వు త్వరగా రా మమ్మీ, డాడీ సంగతి తేల్చేద్దాం. నీ అప్ప అందరూ నాకు దొరికారా. హలో, నా ఇంటికి వచ్చిన నంబర్ చెప్పి అర్జెంట్ గా. ఓవర్. అంటే దుబాయ్ కదా? నానా బాగా చదువుకోవాలి మరి. అలా చెకే నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చాను. నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని తీసుకొస్తాను, సరేనా? ఉంటాను. ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా? దట్ ఈస్ బాచి. దా మమ్మీ దా. ఎవరయ్యా నువ్వు? బాచి 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 స్పెషల్ బ్రాంచ్. అయితే ఎవడి పిల్లలు లాక్కెళ్తావయ్యా? ఏంటి మీ ఆవిడ? మరి కాదా? బావయ్. నా సొంత పిల్లలు. చిన్నప్పుడు 10th క్లాస్ లో జామకాయలు కొనిపెట్టి, ఇంటర్ లో ఐస్ క్రీమ్ తినిపించి, డిగ్రీలో చూడదాలు కొనిపెట్టి, ఇంత ఫాలో అప్ చేసి, ఫైనల్ గా మా బాంబర్జల చేత దెబ్బలు తిని, మా ఇంట్లో వారింట్లో కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇలా సెటప్. ఇంతకు ముందు ఫోన్ చేసిన అమ్మాయి. అమ్మాయి ఫోన్ చేసి అప్పుడే వెళ్ళిపోయింది సార్. Oh, shit. అయ్యగారి జాతకం 3 పువ్వులు 6 కాయలు ఇవ్వాల్సింది ముచ్చుకులాట్లో పడిపోయింది. పెద్దమ్మ గుడిలో పూజ చేసి గొర్రె పోతును కోచి 10 మందికి భోజనం పెడతాను, 1500 ఖర్చు అవుతుంది. శని విరగడవుతుంది. ముచ్చుకుం బంగారం చాటిలేటు సమాచారం. ఈ ఒక్క విషయం చాలా నేను చంపేయడానికి. చిత్తారం బత్తారం గత ఏరకారం బతుకుంటే బలిసాకు తినచ్చు. అంత కష్టపడి సంపాదించుకుని మావిని లాక్కెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతాను, మావిడ ఎంత బాధపడుతుంది. ఈ విషయం తెలిసి మా అత్త బాబు ఏమైపోతారు, మా బాబు ఎంత ఫీల్ అవుతారు. తలుచుకుంటే గుడ్డు చెరువైపోతుంది. నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంటరా? నేను వస్తే ఫోన్ పెట్టేస్తారా? నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చి పడేస్తా. ఏంట్రా బెట్టు చేస్తున్నావా? సరే మానే, నాదేం పోయింది, నేను శుభ్రంగా తింటా. నీ కడుపే మారుతుంది. పోజులు కొడుతున్నాడు, పోజులు. నేను తింటా.
తినమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా నా బుద్ధి కదూ తినమ్మా నానా ఏంట్రా సారీరా తిట్టినందుకు కోపం వచ్చిందా తిను ఏం డాడీ నువ్వు కూడా తినలేదా? నువ్వు తినలేదుగా సారీ డాడీ, ఇంకెప్పుడు అలగను. తిను మంచినీళ్ళు. ఇదిగో తాగు బాగా ఎక్కువ తాగితే ఎక్కువ పోయొచ్చు నువ్వు పోయిపోతే అసలు నాకు నిద్ర పట్టట్లేదమ్మా డాడీ, ఆ, పక్కింటి అంకులు నన్ను 2 బుగ్గలు పట్టి లాగేశాడు. ఫోన్లేమ్మా పాప ముద్దొచ్చుంటావు వద్దుస్తా, ఒక్క బుగ్గలు అవుతారు కానీ 2 బుగ్గలు అవుతారా? ఓహో దీంట్లో కూడా మెజర్మెంట్లు ఉంటాయా కొడదామనుకున్నాను, పెద్దోడని వదిలేశాను. నానా మనకెవరన్నా కొట్టాలనిపిస్తే మనిషి అటు తిరగగానే రాయి తీసుకుని ఫెయిల్ అని కొట్టేయటమే ఓకే, థ్యాంక్స్ డాడీ. ఫ్రూట్స్ ఏమండి 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 ఇవన్నీ ఎందుకండి? అయ్యో చంద్రుడికో నూరుపు. థ్యాంక్స్ అండి. ఏమండి మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి. వీళ్ళుంటే అసలు కుక్కలు అవసరం లేదండి. పేషెన్స్ ఏమండి మీ కట్టం ఊరుకుంచుకోనండి. ఏం సాయం చేయమంటారండి? సార్ మనం ఫ్రెండ్షిప్ ని కమర్షియల్ చేయొద్దు. హాయ్. ఏమండి ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఒక 6 లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి, మీరు చేయరా? ఎందుకు చేయమండి? మరి ఇప్పుడు రేపు నా కొడుకుని అమెరికా పంపిస్తున్నాను, ఒక 5 లక్షలు సర్దమంటానండి, మీరు సర్దరా? ఎందుకు సర్దమండి? 11. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఓ 25 లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటానండి, మీరుండరా? ఎందుకు ఉండమండి? ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదండి. ఇంకా చేయడానికి ఏముంది? ఇస్తాను మేడం. సార్ మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోన్. నాకి సినిమా హీరోయిన్ ఐశ్వర్య అయిపోయి సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట. రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. ఏమండి నేను ఆవిడతో ఒక్కసారి మాట్లాడాలండి. ఇవ్వండి. ఐశ్వర్య. హలో హలో హాయ్, నేనేనండి తాతర్ కోటే హర్రావునండి. హాయ్ అయిపోయి మీరంటే నాకు చాలా ఇదండి. హాయ్ తప్పుకుంటానండి భోజనానికండి. ఏమండి మీకు వంట కూడా వచ్చండి? ఈ ఎదవకి ఎప్పుడు మాట్లాడాలి తెలిసావదు. బ్రెయిన్ వీక్. ఈ కోటేశ్వరరావు గడేసి ఎదవ జోకులకి నవ్వలేక దవళ్ళు ఎప్పెట్టేస్తున్నాయండి. ఎప్పుడు ఈ అంటూ ఉండాల్సి వస్తుందండి. ఏం చేస్తారో బాబు, డబ్బున్నాడు, ఏం చెప్పినా నవ్వాలి. ఇప్పుడు ఎందుకు నవ్వారండి? అలవాటైపోయిందిరా బాబు. ఏంటండి ఇది? ఈడి పక్కన కూర్చున్నారా? పూర్వ జన్మలో ఎన్నో పాపిచ్చి పనులు చేసి ఉంటాడు, ఈ జన్మలో ముచ్చోడి కింద పుట్టాడు. బాబు అంతక్కర్రా, ధర్మం చేయండి బాబు. రోజు ఇది మాకు మామూలే కదా. సార్ కష్టపడి ఆ బాచి గారి సెల్ నెంబర్ పట్టుకున్నాను సార్. ముందా బాజీ 2 గన్ పట్టుకోవాలి. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? బాచి నేను పార్వతిని. పార్వతి. హాయ్ పార్వతి. జస్ట్ a minute, హాయ్ పారు బేబీ. హౌ ఆర్ యు? ఫైన్. మనం కలిసి 7 ఏళ్ళైంది కదూ. వాట్ ఎ సర్ప్రైజ్. నీకు తెలుసా అసలు నీ వాయిస్ నిన్న మొన్న విన్నట్టుంది. పెదవా విన్నట్టు కదరా, విన్నావు. మొన్ననే కదరా కొటేషన్ వేసి టెండర్ కొట్టేశావు. హే అప్పుడు నువ్వేదో కడుపు అది ఇది అన్నా తీయించేశాను. పించేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. పెళ్లి చేస్తున్నావా? ఇంకా లేదు. వాట్ ఇస్ దిస్ పారు బేబీ? నేనేదో పిల్లగాలి కోసం తిరుగుతుంటాను, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వకు, ఎక్స్పైర్ అయిపోతావు. ఏ బాచి నిన్ను చూడాలనుంది, ఎప్పుడు కలుద్దాం? నేను గోవా వెళ్తున్నాను, చిన్న బీచ్ పార్టీ, వచ్చా కలుద్దాం. రైట్ ఓకే, కాల్ మీ అగైన్. బై పారు బేబీ. నో డౌట్ బాజీ 2 గడే పార్వతిని మోసం చేశాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐస్ క్రీమ్. కొట్టానంటే
గుంటూరు బాబా ఒక సింగిల్ దేవుడా. హలో మీరా? నేను కాదు వేరప్పను. ఎర్రి పప్ప. భలే జోకులేస్తారండి మీరు. డాడీ ఐస్ క్రీమ్. ఆ, డాడీయా? ఈయన మీ డాడీయా? అమ్మో అమ్మో తలొస్తున్నారు, నాకు డౌట్ వస్తుంది. కరెక్టే, వీడెప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు. చెప్పండి, వీడికి మీకు సంబంధం ఏంటి? అది కాదు వెంకటలక్ష్మి. నన్ను బ్లఫ్ చేయొద్దు. మీకు పెళ్ళైందా? ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా? మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని. ఆ, వెంకటలక్ష్మి ఇట్రా, దా. హాయిగా నా గుండెల మీద కూర్చో. అలా రిలాక్స్ అవుతూ నేను చెప్పేది. ఒప్పు ఒప్పు. యా. తండ్రి ప్రేమ గుండెల మీద పోయించుకున్నంత రేంజ్ లో ఉందన్నమాట. నాకు ఖచ్చితంగా తెలుసు వీడు మీ కొడుకే. ఒక్క సింగిల్ బాబు సింగ్ అని కమిట్ అయితే ఇక్కడ డబల్స్ ఉన్నారమ్మా. ఏ వాడెవడో? వాడెవడో అనవసరం, ముందు వీడి సంగతి తెలుసు. వీడెవడో నీకు అనవసరం. సింగిల్ అంటాడేంటి? అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడెవడో నీకు తెలియకుండానే నిన్ను సింగిల్ అడుగుతున్నాడా? అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి? అసలు సింగిల్ ఏమిటి? అయ్యో వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు. అలా జరిగింది. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవును ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు. అవును. ఏమండి, మాది గుంటూరండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీరు ఇలా మోసం చేయకూడదు. గుంటూరు అయితే మోసం చేయకూడదండి. అంటే చేస్తున్నారు అన్నమాట. ష్. నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజమని నమ్మేదాన్ని. నా కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి. సొల్లు. నన్ను నమ్ము వెంకటలక్ష్మి. వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో కావాలంటే నీ గడ్డం పట్టుకుంటాం, నీ చేతులు పట్టుకుంటాం. లక్ష్మి తోడు, సరస్వతి తోడు, నా తోడు, నీ తోడు. కొట్టానంటే గో పగిలి బాబు. వద్దు వద్దు దా, దా, దా. ఇక్కడ పట్టుకో. కొంచెం వాసన వస్తుంది కదా, బాగుంటుంది. డాడీ ఇలా బాగుంది కదా. అమ్మాయిని కావాలించుకోవడం ఏం బాగాలా. అమ్మతో చెప్తా. వచ్చొచ్చునే. ఇప్పుడు వాడు నిన్ను మమ్మీ అని పిలుస్తాడు. ఆ మాత్రం నువ్వు మమ్మీ అయిపోతావా? అబ్బి మమ్మీ అని పిలవరా? నేను పిల్లలు పిలవరా? మమ్మీ. ఇట్లా నాన్న దా. ఇదిగో ఇప్పుడు నువ్వు మమ్మీవి, నేను డాడీని, వీడు మన కొడుకు హబీబీ.